హలో వ్యూవర్స్, ఆస్క్ టాక్స్కి స్వాగతం. నేను మీ రేవతి తురగా, ఇన్స్పిరేషనల్ స్పీకర్, లీడర్షిప్ కోచ్. ఇవాళ మనం తెలుసుకోపోయే అంశం పాజిటివ్ యాటిట్యూడ్ ఎలా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు నేను ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి వెళ్తాను, కంపెనీస్కి వెళ్తాను, కాలేజెస్లోకి వెళ్తాను, లేకపోతే నేను ఎక్కడైనా ఎవరైనా బయట కలిసినప్పుడు నేను లీడర్షిప్ కోచ్, నేను ట్రైనర్ అని తెలిసినప్పుడు పాజిటివ్గా ఎలా ఉండాలండి అన్న ఒక క్వశ్చన్ ఎప్పుడూ అడుగుతూనే ఉంటారు. ఎందుకంటే పాజిటివ్ యాటిట్యూడ్ మెయింటైన్ చేయాలి, మనం పాజిటివ్గా ఆలోచించాలి అన్న మాట అందరితోటి చెప్తూ ఉంటారు. కానీ అది ఎలా మెయింటైన్ చేయగలుగుతామో, మనం పాజిటివ్గానే ఎలా మాట్లాడగలుగుతామన్నది ఎవరికి చెప్పరు. సో ఇవాళ మనం సింపుల్గా పాజిటివ్ యాటిట్యూడ్ ఎలా మెయింటైన్ చేయాలి అన్నదానికి ఒక చిన్న చిట్కా అనేది నేర్చుకుందాం. ఇది నేను ఎప్పటి నుంచో చాలామందికి చెప్తూనే వచ్చాను. ఎందుకంటే ఇది నేను ఈ మధ్య నేర్చుకున్న చిట్కా కాదు, నేను చిన్నప్పుడు నేర్చుకున్న చిట్కా. ఒక 5 ఏళ్ల పాపగా ఉన్నప్పుడు నేను పాజిటివ్గా ఎలా ఉండాలి అన్నది ఒకరి దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు 5 ఏళ్ళప్పుడు మనం ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటామండి? మన అమ్మా నాన్న దగ్గర నుంచి అన్నా నేర్చుకుంటాం, లేకపోతే మన టీచర్స్ దగ్గర నుంచి అన్నా నేర్చుకుంటాం. నేను మా తాతగారి దగ్గర నుంచి ఇది నేర్చుకున్నాను. అండ్ ఎవరు అడిగినా కూడా నేను వాళ్ళకి ఇదే ఉదాహరణ చెప్తాను, పాజిటివ్గా ఎలా ఉండాలి అన్న దానికి. ఇప్పుడు చిన్నప్పుడు మేము శ్రీహరికోటలో ఉండేవాళ్ళం. మా నాన్నగారు ఇస్రోలో పనిచేసేవాళ్ళు, మా తాతగారు మచిలీపట్నం బందర్లో ఉండేవాళ్ళు. మేము వెకేషన్ వచ్చినప్పుడల్లా బందర్కి వెళ్ళేవాళ్ళం. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. నేను పుస్తకాలు ఫస్ట్ ఆయనతో పాటు చదవడం మొదలెట్టాను. 4 ఏళ్ళప్పుడు ఆయన క్రాస్ వర్డ్ పెట్టుకుని పేపర్ పెట్టుకుని కూర్చుంటే నేను చిన్న కామిక్స్ పుస్తకాలు పెట్టుకుని పక్కన కూర్చునేదాన్ని. ఏమన్నా పదాలకి అర్థం తెలియకపోతే ఆయన్నే అడిగేదాన్ని. మా ఇద్దరికి గార్డెనింగ్ అంటే కూడా చాలా ఇష్టం ఉండేది. ఇప్పుడు గార్డెనింగ్ అంటే నా ఉద్దేశం ఏంటి, అలా చెట్లకి నీళ్లు పట్టి అలా పువ్వులు వస్తూ ఉంటే వాటిని ఎంజాయ్ చేయడం. ఆ మిగతా పనులన్నీ ఆయనే చేసేవాళ్ళు, నేను అంత చేసేదాన్ని కాదు. కానీ ఆ చెట్లకి నీళ్ళు పట్టడం మటుకు నేను చాలా శ్రద్ధగా చేసేదాన్ని. ఎప్పటి సంగతో మాట్లాడుతున్నాను, 5 ఏళ్ల పాప గురించి మాట్లాడుతున్నాను. ఆ ట్యూబ్ పట్టుకొని, గ్రీన్ ట్యూబ్ పట్టుకొని, ఇక్కడ నీళ్ళు అక్కడ నీళ్ళు, అట్లా నీళ్ళు అక్కడ నీళ్ళు పోసేదాన్ని. కొన్నిసార్లు ఇలా. ఇప్పుడంటే మనం చాలా వాటర్ కన్జర్వేషన్ ఆలోచిస్తాం. 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం అంత ఆలోచన ఉండేది కాదు. సో మొత్తం గార్డెన్ మొత్తం తడిసిపోయేది, నేను తడిసిపోయేదాన్ని. ఎక్కడ చూసినా కూడా నీళ్ళు ఉండేవి. అంత నీళ్లు పట్టాక మేమిద్దరము అలా ఆ గార్డెన్ చుట్టూ వెళ్ళేవాళ్ళం. ఆయన ఒక డాక్టర్, బాటనీ అంటే కూడా ఇంట్రెస్ట్ ఉండేది. ఈ చెట్టు, ఈ పువ్వు, ఇది దేనికి వాడతాము, అది దేనికి వాడతామని చెప్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు మేమిద్దరము అలా, నేను చెట్లకి నీళ్ళు పట్టాక అలా నడుస్తూ వెళ్తూ ఉంటే ఒక మూలన ఆయనకి ఒక చిన్న చెట్టు కనిపించింది, క్రీపర్. అలా ఆ గోడ మీద కనిపించింది. నేను దానికి నీళ్లు పట్టలేదు, అది అలాగే డ్రైగా ఉండిపోయింది. ఆయన చూసి ఎంత షాక్ అయిపోయారో. రేవతి, అదేంటి రేవతి, నువ్వు దానికి నీళ్లు పట్టలేదు, అట్లా ఎట్లా వదిలేసావు? నేను వెంటనే ఆయనతో అన్నాను, అది ఎట్లాగో సగం చచ్చిపోయింది కదా, పూర్తిగా చచ్చిపోతుంది ఎట్లా, ఇప్పుడు నీళ్లు పట్టి ఏం చేస్తాను, దానికి ఏమీ లాభం లేదన్నాను. వెంటనే ఆయన అన్నారు, అది నెగిటివ్ థింకింగ్, అలా ఆలోచన ఉండకూడదు అనేసి. నేను చెప్పాను, మీరే కదా ఎప్పుడు నిజం చెప్పమనేది, నిజమే కదా అది. సో అది అట్లా ఉంది, ఏమందులో నేను చెప్పడంలో ఏముంది అని. ఆయన అప్పుడు ఏమన్నారంటే, అది అలాగ ఉంది అన్నది వాస్తవం, కానీ ఎలాగూ అలా ఉంది కదా, ఎలాగూ చచ్చిపోతుంది కదా, నేను నీళ్ళు ఎందుకు పట్టాలి అనుకున్నది నెగిటివ్ ఆలోచన. నువ్వు ఎప్పుడైనా ఒక నెగిటివ్ ఆలోచన చెప్తే, అప్పుడు నాతో ఆయన అన్నారు, నువ్వు ఎప్పుడైనా ఒక నెగిటివ్ ఆలోచన ఆలోచించినా చెప్పినా పైన ఒక 1 కోటి దేవతలు ఉంటారు, వాళ్ళందరూ ఒకే ఒక పదం చెప్తారు, తథాస్తు అనేసి. అంటే అలానే జరుగుతుంది. ఇప్పుడు నేను అనుకుని ఉండొచ్చు, సోలార్ సిస్టమ్ ఉంది, గ్యాలక్సీ ఉంది, దేవతలు ఎక్కడున్నారు, 100 క్వశ్చన్లు రావచ్చు. కానీ 5 ఏళ్ల పాపని మా తాతగారు ఏమన్నా చెప్తే అది నాకు నిజం. ఇప్పుడు కూడా అలాగేననుకోండి. అప్పుడు నేను అనుకున్నాను, అమ్మ బాబోయ్, అంతమంది దేవతలే, వాళ్ళందరి మధ్యలో నేను ఒక్కదాన్ని ఏం చేయగలుగుతాను అని. అప్పుడు నేను ఆయన్ని ఇంకో ప్రశ్న అడిగాను, నేను పాజిటివ్గా మాట్లాడితే, పాజిటివ్గా ఆలోచిస్తే ఏమవుతుంది అని. అప్పుడు ఆయన ఒక మాట అన్నారు, నువ్వు నెగిటివ్గా ఆలోచించినా, నువ్వు పాజిటివ్గా ఆలోచించినా వాళ్ళ పని మటుకు ఒకటే, అదేమిటది, తథాస్తు అనడం. అంటే అలాగే అవుతుంది, సో బీ ఇట్ అనడం. ఆ రోజు నేను ఒక నిర్ణయానికి వచ్చాను, నేను ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తాను, పాజిటివ్ మాటలు మాట్లాడతాను. అలా చేస్తే పాజిటివ్గా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే పాజిటివ్ మాటలకే తథాస్తు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నది. ఇప్పుడు ఆలోచించండి, పరీక్ష మనం సరిగ్గా రాయలేదు, అది వాస్తవం. పరీక్ష సరిగ్గా రాయలేదే ఫెయిల్ అయిపోతాను.
అనుకున్నది నెగిటివ్ ఆలోచన, తథాస్తు అవుతుంది. పరీక్ష సరిగ్గా రాయలేదే, ఏమో రాసినంత వరకు పాస్ అయ్యే ఛాన్సులు ఉన్నాయేమో ఆలోచించడం అనేది పాజిటివ్ ఆలోచన, దానికి తథాస్తు దొరుకుతుంది. లేకపోతే పరీక్ష సరిగ్గా రాయలేదు, ఏమైనా కూడా నేను దాని నుంచి నేర్చుకుని మరొకసారి సరిగ్గా రాసి సరిగ్గా పాస్ అవుతాను అనుకోవడం కూడా పాజిటివ్ ఆలోచన. ఇప్పుడు చాలామంది పాజిటివే ఆలోచించాలి అనుకుంటారు. మీరు కంపెనీలో పనిచేస్తున్నారు అనుకోండి, మీ బాస్ దేనికనో పిలిచారు, కోపంగా ఉన్నారు. మీ బాస్కి మీకేదో పని అప్ప చెప్పారు, మీరు సరిగ్గా పూర్తి చేయలేకపోయారు. సో మీకు తెలుసు మీ బాస్ మీ మీద కోపంగా ఉన్నారు అనేసి పిలిచారు, రేవతి ఇలా రా. ఇప్పుడు పాజిటివ్ ఆలోచించాలా, నెగిటివ్ ఆలోచించాలా? నెగిటివ్ ఆలోచన, అయ్యో ఆయన నన్ను ఇంకా తిట్టబోతున్నారే అనేసి. పాజిటివ్ ఆలోచన, పర్వాలేదులే పొగురుతారులే అన్నది పాజిటివ్ ఆలోచన. కానీ ఆ పాజిటివ్ ఆలోచన నిజం అవుతుందా? అవ్వలేదు కదా. సో మనం పాజిటివ్ ఆలోచించాలంటే ఆయన నన్ను పొగురుతారు, ఆయన మంచి మాటలు చెప్తారు అన్నది ఆలోచన కాదు. కానీ ఆయన ఏమన్నా, ఆయన తిట్టినా, ఆయన ఏమన్నా నేను దాన్ని మేనేజ్ చేసి పద్ధతిగా విని సారీ చెప్పి దాని నుంచి నేర్చుకుని మరుసటిసారి సరిగ్గా పనిచేస్తాను, అది అనుకోవడం పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ ఆలోచన. అంతేగాని ఆయన ఏం తిట్టర్లే అనుకోవడం పాజిటివ్ ఆలోచన, పాజిటివ్ యాటిట్యూడ్ అవ్వదు. సో మనం చాలాసార్లు నెగిటివ్గా ఆలోచిస్తాం. బస్సు మిస్ అయిపోతుందంటే మిస్ అయిపోయినట్టే ఇవాళ నేను బస్సు, నెగిటివ్ ఆలోచన. తథాస్తు, ఈ ట్రాఫిక్ ఏంటో బాబు, ఇంత ట్రాఫిక్లో నేను టైంకి చేరుకోలేను ఆఫీస్కి, తథాస్తు. దాని బదులు మనం ఎందుకు బస్ ఇట్లా ట్రాఫిక్ ఉంది, బస్సు మిస్ అయినా ఇంకో బస్ దొరుకుతుందేమో, టైంకి చేరగలుగుతామేమో అనుకుంటే అది పాజిటివ్ ఆలోచన, తథాస్తు అవుతుంది. ట్రాఫిక్ ఇలా ఉంది, ట్రాఫిక్ ఇలానే ఉంటుంది, నేనే సర్దుకోవాలి, ఈ ట్రాఫిక్లో ఇంకేం చేయగలుగుతాను, ఒక కాల్ ఫినిష్ చేయనా, మంచి పాటలు వినొచ్చా, లేకపోతే పక్కన ఇంకోళ్ళు ఉంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చా అన్నది పాజిటివ్ ఆలోచన, దానికి తథాస్తు అవుతుంది. సో మనం పాజిటివ్గా ఎలా మెయింటైన్ చేయాలి అంటే ఒక చిన్న ప్రశ్న అడగాలి. ఆ ప్రశ్న ఏంటి? నేను అనపోయే మాటకి తథాస్తు అయితే పర్వాలేదా? పర్వాలేదు అయితే అనండి. వద్దు తథాస్తు దీనికి అవ్వకూడదు అనిపిస్తే అనకండి. సో మీరు ఇంకా పాజిటివ్గా మాట్లాడాలంటే ఈ చిన్న చిట్కా ఒకటి ఉపయోగించండి. ఏంటది? నేను అనపోయే మాట, నేను ఆలోచించే మాటకి తథాస్తు అయిపోతే పర్వాలేదా? దాని జవాబు పట్టి మీరు మీ ఆలోచనని మార్చుకోవచ్చు. కానీ కొన్నిసార్లు ఆలోచించి మాట్లాడాలి అంటాం, కానీ కొన్నిసార్లు మనకి అంత ఆలోచన లేదే, అంత టైం లేదు, మనం ఆలోచించే లోపల మాట్లాడేస్తాం, చాలా గబగబా అనేస్తాం. అనేసి ఇలా ఎందుకు అన్నానా, అలా అనకపోయి ఉండాలి, నెగిటివ్గా మాట్లాడేశాను, సో మాట్లాడేశానే ఇప్పుడు తథాస్తు అయిపోతుందేమో, ఇప్పుడు దాన్ని పాజిటివ్గా ఎలా మార్చచ్చు, అది కూడా ఒక ప్రశ్న. ఇప్పుడు చాలామంది అంటారు, నువ్వేమన్నా మాట్లాడే ముందర ఆగి పాజ్ అంటే ఆగి లెక్కెట్టు. ఎక్కువ కోపంగా ఉన్నా, ఎక్కువ సంతోషంగా ఉన్నా, ఎక్కువ ఉత్సాహంగా ఉన్నా మన మాట వచ్చే ముందర ఆగి 1, 2, 3, 4, 5 లెక్కెట్టి దాని తర్వాత మాట్లాడమంటారు. అలా చేస్తే మనం ఆలోచించి మాట్లాడతాము అంటారు. కానీ అంత లెక్కెట్టినా కూడా మన తొందరలో మనం చాలాసార్లు ఏదో ఒకటి అనేస్తాం. అన్నాక ఇప్పుడు దానికి తథాస్తు అవ్వకూడదే అనిపిస్తుంది. సో అనేసాము కదా, మరి ఇంకో గతి లేదా అనుకుంటే దానికి ఒక చిట్కా ఉంది. మీలో చాలామంది కంప్యూటర్లు వాడతారు, లేకపోతే స్మార్ట్ ఫోన్స్ వాడతారు, వాట్సాప్లో మెసేజ్లు కొడతారు, ఎస్ఎంఎస్లు చేస్తారు, వర్డ్ డాక్యుమెంట్లు తయారు చేస్తారు. ఇప్పుడు అన్నిట్లో మీరు ప్రతిసారి పర్ఫెక్ట్గా కరెక్ట్గా టైప్ చేస్తారా? లేదు కదా, తప్పులు అనేవి పడుతూనే ఉంటాయి. సో తప్పులు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? ఒక కీ అనేది ఉంటుంది, ఇలా యారో పెట్టి ఉంటుంది, బ్యాక్ స్పేస్ కీ. సో మీరు బ్యాక్ స్పేస్ కొడుతూనే వెళ్తారు. అన్నీ మీరు తప్పుగా కొట్టినవన్నీ వెళ్ళిపోయాక దాని తర్వాత మీరు కరెక్ట్గా ఏం కొట్టాలనుకుంటారో అప్పుడు టైప్ చేస్తారు. సో అదే పద్ధతిని మనం ఇప్పుడు కూడా ఉపయోగించవచ్చు. అనేసాము, తథాస్తు అవుతుందేమో అని మనకు ఆ భయం ఉంది. సో మీరు ఏం చేయాలి? ఆగండి, ఇది కాదు నేను అందామనుకున్న మాట అని బ్యాక్ స్పేస్ అని మనం అన్న మాటకి బ్యాక్ స్పేస్, లిటరల్గా నోట్తో బ్యాక్ స్పేస్ అని చెప్పి అప్పుడు మనకు కావాల్సింది మనం చెప్పచ్చు. చిన్నప్పుడు మా అమ్మగారు అనేవాళ్ళు నాతోటి,
ఎప్పుడన్నా మా అమ్మగారు కానీ మా నాన్న కానీ నాతో ఏమన్నా అని నాకు దాని గురించి అది ఒప్పుకోవాలని లేదంటే నేను లాంగ్ 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 అనేదాన్ని. అంటే చిన్నప్పుడు రా పలకడు కదా, సో రాంగ్ బదులు లాంగ్ అని వచ్చేది. అంతే, దానికి నేను క్యాన్సిల్ చేసేస్తున్నాను అనమాట. ఇలా మీరు అనలేదు, ఇప్పుడు నాకు కావాల్సిందే చెప్పండి మీరు అన్నట్టు. అదే పద్ధతిని బ్యాక్ స్పేస్ లాగా వాడుకోండి. సో తథాస్తు, పాజిటివ్గానే ఉండాలి అంటే తథాస్తు. ఈ మాటకి తథాస్తు అయితే పర్వాలేదా అన్న ప్రశ్న అడిగి, పర్వాలేదు అంటే అనండి, లేదంటే అనకండి. బై మిస్టేక్ తప్పిపోయి అనేసామనుకోండి ఒక మాటని, అది తథాస్తు వద్దు. మనకి ఏం చేయాలి? బ్యాక్ స్పేస్తో కంప్లీట్గా తీసేసి అప్పుడు మనకు కావాల్సింది చెప్పండి. సో పాజిటివ్గా ఆలోచించాలి, పాజిటివ్గా మాట్లాడాలి అంటే ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి, తథాస్తు, బ్యాక్ స్పేస్. నేను మీ రేవతి తురగా, ఇన్స్పిరేషనల్ స్పీకర్, లీడర్షిప్ కోచ్. పాజిటివ్గా ఎలా ఉండాలి అన్నదానికి ఒక చిన్న చిట్కా ఇది. నమస్తే.